జరుగుతుంది. దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు, శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు. ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది ఇలా నగరం అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లలు కనమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు. 60 మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు. ఆంధ్రలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు. సర్వాయి పాపన్న జయంతి రోజు కనీసము మీరు ఇచ్చే హామీలు వస్తాయనుకున్నారు. చనిపోయినటువంటి 700 మంది కార్మికులు ఏ వృత్తిలో చనిపోతారు? ఎక్కడైనా 2 సంవత్సరాల్లో దాదాపు 700 మంది కార్మికులు చనిపోయారు చెట్టు మీద పడి కింద పడి. వాళ్ళకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు 1 రూపాయి ఇవ్వలేదు. మోపెడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైన్ షాపులు ఇప్పుడు లిక్కర్ పాలసీ తయారవుతుంది. మరి లిక్కర్ పాలసీ 20% జీవో ఎప్పుడు వస్తుంది? వైన్ షాపులలో బార్ షాపులలో రెండిట్లలో కూడా 20% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా సొసైటీలకు ఇస్తామని అన్నారు. మరి సొసైటీలకు 20% బార్లు వైన్లు ఎప్పుడు ఇస్తారు అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన జయంతి రోజు జనగాం జిల్లాకు ఆయన పేరు పెడతారు, జియో వస్తుంది, అందరూ చూసారు. మేము అడిగినవి కాదు, ఇవన్నీ కూడా మీరిచ్చిన హామీలు. ఇలా ఒక బహుజన వీరుడు, బహుజన నాయకుడు, రాజు అయినటువంటి చరిత్ర, క్షత్రియులే రాజు అన్నప్పుడు కాదు, సామాన్య చిన్న కులాలు కూడా రాజు కావచ్చు అని నిరూపించినటువంటి చరిత్ర. మరి మేము కూడా రాజ్యాధికార దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పిన మీరు 42% మీ రిజర్వేషన్ మీద మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి వల్లనే చట్టం వచ్చిందంటే ఏదన్నా న్యాయమా చెప్పండి? ఏమన్నా న్యాయమా? మీ స్థాయిలో మీరు మాట్లాడడం తగ్గుతుందా? అధికారం రావడానికి చెప్పొచ్చు, 100 అబద్ధాలు చెప్పొచ్చు, ఓకే. వచ్చిన తర్వాత కూడా ఇంకా 100 అబద్ధాలు ఆడతామంటే ఎట్లయితే చెప్పండి? కనీసం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, అసలు ఏమనుకుంటారన్నా కొద్దిగా ఆలోచన చేయాలి కదా. కేసీఆర్ గారి వల్ల 42% 23% తగ్గింది, 50% లోపలనే వచ్చి చట్టం తెచ్చిందని అన్నారు. కేసీఆర్ గారు 60% పైగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, దాదాపు 62% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ నాయకులే గాంధీ భవన్ నుంచి స్వప్నారెడ్డి, ఇంకొక గోపాల్ రెడ్డి అని 2 కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ సర్పంచ్లతో మీరు కేసు వేయించిన మాట వాస్తవం కాదా? రాహుల్ గాంధీ ఒట్టేసి చెప్పండి, పోనీ సోనియా గాంధీ ఒట్టేసి చెప్పండి, లేదు ప్రియాంక గాంధీ ఒట్టేసి చెప్పండి. కేసీఆర్ గారు పెంచిన రిజర్వేషన్లను హైకోర్టులో వేసి కొట్టేపించింది కాంగ్రెస్ నాయకులా కాదా? గాంధీ భవన్ నుంచి జరిగిందా లేదా? మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినాం.